అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ పరీక్ష సంవత్సరం ఎగ్జామ్స్ అయితే ప్రారంభమయ్యాయి. దీనికి అధికారులు పూర్తిగా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, అలాగే రేపటి నుంచి కూడా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అన్ని కూడా ఖమ్మం జిల్లాలో 72 కేంద్రాల్లో పరీక్షలు నడవనున్నాయి. పూర్తిగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36 కేంద్రాల్లో దాదాపు 19,000 పైచులకు విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో 72 కేంద్రాల్లో దాదాపు 36,660 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫస్ట్ ఇయర్ పిల్లలు వచ్చేసి దాదాపు 17,783 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు, అలాగే 18,877 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా 36,660 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రానున్న పరిస్థితి కనబడుతుంది. సో గత సంవత్సరం వరకు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఇటు 10th ఎగ్జామ్స్ కానీ నిమిషం నిబంధన అమల్లో ఉన్న పరిస్థితి. అయితే విద్యాశాఖ సడలింపుల ద్వారా నిమిషం నిబంధన పూర్తిగా ఎత్తివేసిన పరిస్థితి. 5 నిమిషాల వరకు కూడా, అంటే పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు కూడా విద్యార్థుల్ని లోపలికి ఎలో చేసే పరిస్థితి కనబడుతోంది. సో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అంటే వేసవి కాలం కూడా ప్రారంభమైంది, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ మంచినీటి ఏర్పాట్లు అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో నిన్న రవిబాబు డిఐఈఓ కూడా అంటే పరీక్షలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా డిఐఈఓ రవిబాబు కూడా అన్ని పరీక్షా కేంద్రాలు విజిట్ చేసి సౌకర్యాలపై ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఖమ్మం జిల్లాలో దాదాపు 72 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు వచ్చేసి 15,579 మంది, అలాగే వొకేషనల్ 2,204 మంది, టోటల్ గా 17,783 మంది. సెకండ్ ఇయర్ జనరల్ స్టూడెంట్స్ 16,632, వొకేషనల్ 2,245 మంది, టోటల్ కూడా 18,877 మంది అయితే పరీక్షలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇటు జిల్లా అధికారులు 72 కేంద్రాల్లో 72 మంది పరీక్ష సిబ్బంది అయితే హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా 3 టీంలు ఉన్నాయి, అలాగే సిట్టింగ్ స్క్వాడ్లు కూడా 2 టీంలు, అంటే 5 టీంలు, అంటే టీంకి వచ్చేసి 2 ఉంటారు. సో 10 మంది స్క్వాడ్ కూడా విధుల్లో హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించడానికి అక్కడ కలెక్టర్ కూడా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫస్ట్ ఇయర్ పిల్లలు 9,255 మంది, అలాగే సెకండ్ ఇయర్ 10,003 మంది విద్యార్థులు, అలాగే మొత్తంగా టోటల్ గా 19,258 మంది అక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 36 చీఫ్ సూపరింటెండెంట్లు, అలాగే 36 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 13 మంది అడిషనల్ సూపరింటెండెంట్లు, అలాగే 13 మంది సిట్టింగ్ స్క్వాడ్, అలాగే 5 కస్టోడియన్ అధికారులు, అలాగే 2 ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అధికారులు ఎగ్జామ్స్ లో విధులు హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఎగ్జామ్ జరిగే సెంటర్ చుట్టూ కూడా 100 మీటర్ల లోపు ఎటువంటి బుక్ స్టాల్స్, జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకూడదని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే పరీక్షలు జరిగే కేంద్రం చుట్టూ 144 సెక్షన్ కూడా పటిష్టంగా అమల్లో ఉన్న కారణంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఇక్కడ పరీక్షా కేంద్రం వద్ద పోలీసు కూడా ఎగ్జామ్ జరిగే సమయాల్లో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యని చెప్పాలి. గత కొద్దిసేపటి క్రితమే విద్యార్థులంతా కూడా వారి హాల్ టికెట్ తీసుకుని వారి పరీక్షా కేంద్రాల్లోకి అయితే చేరుకున్న పరిస్థితి. సో నిమిషం నిబంధన పూర్తిగా ఎత్తివేశారు. ఆ నిమిషం నిబంధన ఎత్తేసిన కారణంగా విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురవకుండా ప్రశాంతమైన వాతావరణంలో సరైన టైంకి పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఎక్కువగా ప్రెజర్ చేయకుండా, అంటే మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్స్ రాసే విధంగా తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 19 వరకు జరుగుతున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 20 క్లోజ్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు అన్ని పకడ్బందీ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.